హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 579 పాయింట్స్ గెయిన్ అయ్యి 59,720 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 194 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,816 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ 564 పాయింట్స్ గెయిన్ అయ్యి 41,468 దగ్గర క్లోజ్ అయింది. వాళ్ళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ అప్ నుంచి కూడా ర్యాలీ అవుతూ సెకండ్ హాఫ్ లోనే మార్కెట్ లో సెల్లింగ్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఇది నిఫ్టీ రిలేటెడ్ గా అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా సిమిలర్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ ఆ గ్యాప్ అప్ నుంచి ర్యాలీ అవుతూ నియర్ టు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్స్ అక్కడ నుంచి రిజెక్షన్ కనిపిస్తూ కంపేర్డ్ విత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ రిలేటెడ్ గా స్టెబిలిటీ అయితే కనిపించింది. ఎందుకని వాటి మార్కెట్ ఇలా గ్యాప్ అప్ అవడం, గ్యాప్ అప్ నుంచి ఇలా ర్యాలీ అవుతుండడం, యూజువల్ గా గ్యాప్ అప్ ఎక్స్పెక్టెడ్ కానీ గ్యాప్ అప్ నుంచి ర్యాలీ అవడం మాత్రం కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. బికాస్ గ్యాప్ అప్ అవడానికి ఒక రీజన్ ఉంది. మీరు నిన్నటి యూఎస్ మార్కెట్ ని కొంత క్లోజ్ గా ట్రాక్ చేశారంటే ఓపెనింగ్ నుంచి యూఎస్ మార్కెట్స్ లో పెద్ద మూవ్ లేదు, కానీ లాస్ట్ 30 మినిట్స్ యూఎస్ మార్కెట్స్ లో వన్ డైరెక్షనల్ గా టాప్ సైడ్ కి ర్యాలీ కనిపించింది. దీనికి రీజన్ ఆ టైంలో బ్లూంబర్గ్ లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ అయింది. ఆగస్టు నెలకు సంబంధించి యుఎస్ లో హౌసింగ్ డిమాండ్ అనేది ఎక్స్పెక్టెడ్ కంటే చాలా లో ఉందని. ఇలా హౌసింగ్ డిమాండ్ వీక్ గా ఉందంటే ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడాలి కదంటే ఎస్, ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ గానే చూడాలి. కానీ హౌసింగ్ డిమాండ్ లో ఉందంటే అదొక ఇంపార్టెంట్ ఇండికేటర్ ఎకానమీ ఎలా ఉందని చెప్పడానికి. హౌసింగ్ డిమాండ్ తక్కువగా ఉందంటే ఎకానమీ కూడా వీక్ గా ఉన్నట్టు. కాబట్టి ఇలాంటి వీక్ ఎకనామిక్ కండిషన్స్ లో ఫెడ్ వాళ్ళు అంత అగ్రెసివ్ గా రేట్ హైక్ తీసుకోరు. అది కూడా ఇప్పుడు వస్తున్న ఈ బ్లూంబర్గ్ డేటాని కన్సిడరేషన్ లోకి తీసుకొని అగ్రెసివ్ గా స్టేట్మెంట్స్ ని వాళ్ళు చేయరు ఎకానమీ రిలేటెడ్ గా మార్కెట్ భావిస్తూ ఈ బ్లూంబర్గ్ అప్డేట్ తర్వాత ప్యారలీ యూఎస్ మార్కెట్స్ లో వస్తున్న ర్యాలీ ఎస్జిఎక్స్ నిఫ్టీలో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉండడం. ఓవరాల్ గా ఈ హౌసింగ్ సేల్స్ డేటా వీక్ గా ఉంటే ఎకానమీ వీక్ గా ఉంటే యుఎస్ ఫెడ్ వాళ్ళు అంత అగ్రెసివ్ గా ఉండరని వస్తున్న ఈ స్టేట్మెంట్స్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఓవర్ నైట్ లో పాజిటివ్ ఈవెంట్ గా అయితే టర్న్ అయింది. అండ్ ఇదే కాదు, నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఆల్మోస్ట్ 16 సెంట్రల్ బ్యాంక్స్ దగ్గరగా లైక్ ఇండియాలో ఆర్బీఐ లాగో ఇతర కంట్రీస్ లో కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. కాబట్టి అలా 16 సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళ వడ్డీ రేట్ల గురించి డెసిషన్ తీసుకుంటారు, ఇంక్లూడింగ్ యుఎస్ ఫెడ్. కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్ వరకు మార్కెట్ లో ఇంకా ఎక్కువ వోల్టాలిటీ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మనం ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోనే అనుకున్నాం, ఆగస్ట్ మంత్ వరకు చూసిన వోల్టాలిటీ కాదు, నెక్స్ట్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లోనే ఎక్కువ వోల్టాలిటీ మనకి మార్కెట్ లో కనిపిస్తుందని. కంపేర్డ్ విత్ ప్రీవియస్ మంత్స్, రీసెంట్ డేస్ లో హెవీ వోల్టాలిటీ మార్కెట్స్ లో కనిపిస్తూ ఉంది. అండ్ ఫర్దర్ గా కూడా ఈ మంత్ ఎండింగ్ అండ్ నెక్స్ట్ అక్టోబర్ మంత్ కూడా మార్కెట్ లో ఇలాంటి వోల్టాలిటీ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్ మార్కెట్ ఇవాళ 17,840 జోన్ అబోవ్ రావడం, అక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నా సెకండ్ హాఫ్ లో ఆ లెవెల్ బిలో వచ్చి మార్కెట్ క్లోజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఈ లెవెల్స్ బేస్డ్ గా కూడా నెక్స్ట్ అప్కమింగ్ 1 or 2 డేస్ వరకు కూడా మనం డైరెక్షనల్ వ్యూ తీసుకోవడం కంటే ఫస్ట్ ఈవెంట్ మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్ సెటిల్ అయిన తర్వాత, పర్టికులర్లీ ఫెడ్ అప్డేట్ అవ్వగానే మనకి సెటిల్ అయినట్టు కాదు. ఫెడ్ డెసిషన్ వచ్చింది వెంటనే స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అయిందంటే ఇంకా కూడా మూవ్ అవుతుందని కాకుండా 1 or 2 డేస్ మార్కెట్ లో డైరెక్షన్ స్టెబిలిటీ కనిపించింది ఇంపార్టెంట్ లెవెల్స్ అబోనే, అట్లీస్ట్ 2 డేస్ అయినా మార్కెట్ క్లోజ్ అయిందన్న తర్వాతే మనం డైరెక్షనల్ వ్యూ తీసుకోవడం బెటర్. ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ లో ప్రీ పొజిషనింగ్ అనేది ఒకటి ఉంటుంది. మీన్స్ ఈవెంట్ ఒకటి రాబోతుందంటే ఆ ఈవెంట్ ఎలా ఉంటుందని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేస్తూ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీన్స్ లాంగ్స్ ఆర్ షార్ట్స్ బిల్డ్ చేస్తుంటారు. వన్స్ ఆ ఈవెంట్ రాగానే వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ ని కవర్ చేసుకునే ప్రయత్నంలో, ఈవెంట్ అయిపోయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ప్రయత్నంలో మార్కెట్ లో ఒక డైరెక్షన్ లో ర్యాలీ ఉంటుంది. బట్ అదే ఒక రియల్ ర్యాలీ కాదు. అదే నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్ లో కూడా సస్టైన్ అవుతూ ఉంటేనే మనం ఆ ర్యాలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి మినిమం 2 ట్రేడింగ్ సెషన్స్ అయినా ఆఫ్టర్ ఫెడ్ డెసిషన్ మనకి మార్కెట్ లో ఉంటున్న మూవ్ స్టెబిలైజ్ అవుతుంటేనే ఆ డైరెక్షన్ లో మనకి మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎల్స్ మార్కెట్ లో రివర్సల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రాప్ అవ్వద్దు. నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ ఆఫ్టర్ ఫెడ్ అప్డేట్ 2 ట్రేడింగ్ సెషన్స్ అయినా మార్కెట్ లో కాషియస్ గా ఉండాలని బిగినర్స్ కి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ స్మాల్ క్యాప్ టాటా గ్రూప్ కంపెనీ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. మోస్ట్లీ ఈ నేమ్ కొత్తగా వింటూ ఉండొచ్చు చాలా మంది బిగినర్స్. కాకపోతే లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఆల్మోస్ట్ స్టాక్ 100% దగ్గరగా మూవ్ అవుతుండేసరికి రీటైల్ కమ్యూనిటీలో ఈ కంపెనీ రిలేటెడ్ గా బజ్ అయితే క్రియేట్ అవుతూ ఉంది. ఇది టాటా గ్రూప్ కంపెనీ అవుతుండడం ఈ స్టాక్ కి ఫర్దర్ గా కూడా ట్రాక్షన్ ని తీసుకొస్తుంది. అసలు ఎందుకని ఈ స్టాక్ ఇలా మూవ్ అవుతుంది, కంపెనీ చేసిన బిజినెస్, వీళ్ళ పేరెంట్ డీటెయిల్స్, వీటన్నిటి గురించి కూడా ప్రెసెంట్ మాట్లాడుకుందాం. ఈ టిఆర్ఎఫ్ లిమిటెడ్ టాటా గ్రూప్ కు సంబంధించిన కంపెనీ. వీళ్ళు కోర్ సెక్టార్ లైక్ పవర్ సెక్టార్ కానీ ఈవెన్ పోర్ట్స్, స్టీల్, మైనింగ్, సిమెంట్ ఈ సెక్టార్స్ కి కావాల్సిన బల్క్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అండ్ ఎక్విప్మెంట్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. ఇప్పటి వరకు వీళ్ళు స్పెషల్ గా క్లయింట్స్ దగ్గరికి వెళ్లి ఆర్డర్స్ తీసుకోవాల్సిన నీడ్ లేదు. ఈ టిఆర్ఎఫ్ రిలేటెడ్ గా ఉన్న పేరెంట్ కంపెనీ టాటా స్టీల్ వాళ్ళే వీళ్ళ ఎంటైర్ ఆర్డర్ బుక్ లో 75% దగ్గరగా ఆర్డర్స్ ని వీళ్ళకి ఇస్తూ ఉంటారు. జూలై 1st నాటికి వీళ్ళ ఆర్డర్ బుక్ నియర్లీ 363 crores గా ఉంది. అందులో 75% దగ్గరగా టాటా స్టీల్ వాళ్ళది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఈ టిఆర్ఎఫ్ రిలేటెడ్ గా పేరెంట్ కంపెనీ అయిన టాటా స్టీల్ వాళ్ళే వీళ్ళ బిజినెస్ లో మెజారిటీ పోర్షన్ ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కంపెనీలో టాటా స్టీల్ వాళ్ళు యాజ్ ఎ పేరెంట్ కంపెనీగా 34.1% వాటాని హోల్డ్ చేస్తుంటే రీసెంట్ గా అగైన్ ఈ కంపెనీలోకి 165 crore దగ్గరగా టాటా స్టీల్ వాళ్ళు ఇన్ఫ్యూజ్
చేస్తూ ఫ్యూచర్ లో 11% దగ్గరగా కన్వర్ట్ చేసుకోగలిగే షేర్స్ ని కూడా టాటా స్టీల్ వాళ్ళు రీసెంట్ ఫండ్ ఇన్ఫ్యూజన్ తో అక్వైర్ చేస్తున్నట్లు. సో ఓవరాల్ ఇందులో మెజారిటీ షేర్ హోల్డర్ టాటా స్టీల్ యాజ్ ఎ పేరెంట్ కంపెనీ. వీళ్ళలో ఉన్న మెజారిటీ నియర్లీ 75% ఆఫ్ ద బిజినెస్ ఆర్ ఆర్డర్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇందుకీ స్టాక్ ఎందుకు పెరుగుతుంది? ఆ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ లాస్ట్ 12 మంత్స్ వరకు మనం చూసామంటే అంతా కూడా గ్రీన్ గానే చార్ట్ కనిపిస్తుంది. కానీ మీరు మ్యాక్స్ వెల్ చూసారంటే ఒక టైంలో 1100 దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్ 60 రూపీస్ కి బిలో ఫాల్ అయ్యి అగైన్ ఇప్పుడు 340 రూపీస్ వరకు ఉంది. అసలు వీళ్ళ ఫైనాన్షియల్స్ లో ఏం జరుగుతుంది అనేది గమనిస్తే 2011 లో ప్రాఫిటబుల్ గా ఉన్న కంపెనీ స్లోగా వాళ్ళ ప్రాఫిట్స్ ని లాసెస్ గా టర్న్ చేస్తూ ఫ్రమ్ 2013 రీసెంట్ ఇయర్ వరకు కూడా రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు కూడా వీళ్ళకి ప్రాఫిటబిలిటీ ఆన్ ఇయర్లీ బేసిస్ లో లేదు. బట్ అది కొంచెం జూమ్ అవుట్ చేస్తూ క్వార్టర్లీ బేసిస్ కి వస్తే చాలా క్వార్టర్స్ బ్యాక్ నుంచి కూడా వీళ్ళు లాసెస్ నే పోస్ట్ చేస్తున్నారు. కానీ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ ఫ్రమ్ జూన్ 2021 గమనిస్తే వీళ్ళ లాసెస్ తగ్గుతున్నాయి అండ్ ఆ లాసెస్ రీసెంట్ క్వార్టర్స్ లో ప్రాఫిట్స్ గా మారాయి. ఇలా లాసెస్ తగ్గుతూ ప్రాఫిటబుల్ గా రీసెంట్ క్వార్టర్స్ లోకి వీళ్ళు వస్తూ ఉండడం అండ్ పర్టికులర్లీ రీసెంట్ టైమ్స్ లోనే టాటా స్టీల్ వాళ్ళు అగైన్ 165 crore దగ్గరగా ఇన్ఫ్యూజ్ చేసి ఈ కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుండేసరికి సంథింగ్ టర్న్ అరౌండ్ ఈ కంపెనీలో ఉందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలా టాప్ సైడ్ కి రివార్డ్ చేస్తూ ఉంది. అండ్ ఈవెన్ ఇన్ బిట్వీన్ రేటింగ్ ఏజెన్సీ అయిన కేర్ వాళ్ళు కూడా రీసెంట్ క్వార్టర్ లో వాళ్ళ నెంబర్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి టర్న్ అవుతున్నాయి. అండ్ టాటా స్టీల్ వాళ్ళు కూడా యాజ్ ఎ పేరెంట్ కంపెనీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన నెగిటివ్ రేటింగ్ ని ఆర్ అవుట్లుక్ ని చేంజ్ చేస్తూ స్టేబుల్ కి తీసుకొస్తూ ఉండడం ఇంకా ఫర్దర్ గా కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్నెస్ ని బిల్డ్ చేస్తూ వచ్చింది. ఇది ఓవరాల్ గా స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా ఫ్రెండ్స్. ఇవి ఒక సార్ట్ ఆఫ్ టర్న్ అరౌండ్ స్టోరీస్. లైక్ ఎప్పటి నుంచో కష్టాల్లో ఉంటున్న కంపెనీస్ కి రీసెంట్ టైమ్స్ లో వస్తున్న నెంబర్స్ అండ్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ తో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఫుల్ టర్న్ అరౌండ్ ఉంటుందని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేస్తే ఇలా రివార్డ్ చేస్తూ ఉంటుంది. ఒక హై రిస్క్ అండ్ హై రివార్డ్ ప్లే. సో జస్ట్ లాస్ట్ 5 days ఆర్ 6 days లోనే 100% పెరిగిన స్టాక్ అని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో చూసి ఈ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేసి వెంటనే మనకు అదే రిటర్న్ రావాలి, నెక్స్ట్ 6 days లో కూడా 100% పెరగాలని చూస్తున్నట్లయితే దెన్ సమ్ టైమ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. క్లియర్లీ మా సైడ్ నుంచి చెప్పాలనుకునేది ఇలాంటి టర్న్ అరౌండ్ స్టోరీస్ లో రివార్డ్ ఎంతైతే కనిపిస్తూ ఉంటుందో రిస్క్ కూడా ప్యారల్ గా ఈక్వల్ గా ఉంటుంది. రెండింటిని అర్థం చేసుకున్న వాళ్ళు ఇలాంటివి టచ్ చేయాలి. లేదంటే ఆల్రెడీ కన్సిస్టెంట్ గా రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీని డిస్ప్లే చేస్తున్న బిజినెస్ లో రిస్క్ తక్కువ ఉంటుంది, కన్సిస్టెంట్ గా కాంపౌండింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలా హై రిస్క్ అండ్ హై రివార్డ్ అండ్ లో రిస్క్ అండ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటున్న స్టాక్స్ మధ్యలో డిఫరెన్స్ ని బిగినర్స్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ఫ్లై గాంధీమతి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రమోటర్ అయిన సిజీ కన్స్యూమర్ వాళ్ళు, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ వాళ్ళు ఈ కంపెనీలో వాళ్ళ వాటాని సెల్ చేస్తున్నారు. ప్రమోటర్ గ్రూప్ సెల్ చేస్తుందంటే అది మనం నెగిటివ్ గానే తీసుకోవాలి. కానీ వాళ్ళు సెల్ చేస్తున్నది రెగ్యులేటరీ నార్మ్స్ ని పాటించడానికి. సిజీ కన్స్యూమర్ వాళ్ళు కంపెనీ రిలేటెడ్ గా అక్విజిషన్ అండ్ నెక్స్ట్ ఓపెన్ ఆఫర్ ద్వారా అక్వైర్ చేసిన ఎంటైర్ వాటా 81%. కానీ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ రూల్స్ ప్రకారం 75% కి మించి ఉండకూడదు. కాబట్టి వీళ్ళకున్న 81% వాటాలోంచి కొంత వాటాని నియర్లీ 6% వాటాని ఓఎఫ్ఎస్ రూట్ ద్వారా సెల్ చేస్తున్నారు. నాన్ రీటైలర్స్ కి ఇవాళ 20 సెప్టెంబర్ న ఓపెన్ అయింటుంది ఓఎఫ్ఎస్ అండ్ రీటైలర్స్ కి మీన్స్ మనకి రేపు 21 సెప్టెంబర్ న ఓపెన్ అవుతుంది. దీనికి వీళ్ళు ప్రకటించిన ఫ్లోర్ ప్రైస్ 1370 రూపీ. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 8.42% నియర్లీ 9% దగ్గరగా డిస్కౌంట్ లో వీళ్ళు ఈ ఓఎఫ్ఎస్ ని రిలీజ్ చేస్తున్నట్లు. ఎంటైర్ ఈ ఓఎఫ్ఎస్ లో 10,72,000 షేర్స్ దగ్గరగా సెల్ చేస్తున్నారు. అందులో 10% నియర్లీ 1 lakh షేర్స్ దగ్గరగా రీటైలర్స్ కి రిజర్వేషన్ కల్పించారు. ఎవరైనా రీటైలర్స్ ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కంపెనీ ప్రకటించిన ఫ్లోర్ ప్రైస్ ఈ కేసులో అయితే 1370 కదా. సో మినిమం ఫ్లోర్ ప్రైస్ మనం పెట్టాలి. మాక్సిమం కరెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి అయితే ఎక్కువ పెట్టాల్సిన నీడ్ లేదు కదా. ఆ మాత్రం దానికి మనం ఓపెన్ మార్కెట్ నుంచే కొంటాం కాబట్టి లైక్ ఇంత డిస్కౌంట్ లో వస్తేనే నాకు ఓఎఫ్ఎస్ లో కావాలి, లేదంటే ఓపెన్ మార్కెట్ లోనే కొంటాను కాబట్టి నాకు నీడ్ లేదనుకుంటే ఉంటున్న ప్రైస్ నుంచి డిస్కౌంట్ పెట్టి ఓఎఫ్ఎస్ లో పార్టిసిపేట్ చేస్తే ఓవరాల్ షేర్స్ అలాట్ చేస్తున్నప్పుడు మీ వరకు వస్తే, మీ ప్రైస్ వరకు వస్తే ఆ షేర్స్ ని ఆ డిస్కౌంట్ లో మీకు కంపెనీ ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ క్యాన్ఫిన్ హోమ్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ డేస్ లో స్టేబుల్ గా ఉంటున్న స్టాక్ నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో అది కూడా పర్టికులర్ గా ఆఫ్టర్నూన్ సెషన్ లో సడన్ గా మనకి డౌన్ సైడ్ కి ఫాల్ అయింది. రీజన్ ఆ పాయింట్ లో మనకి మార్కెట్ లో అప్డేట్ అవ్వలేదు. కానీ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఎక్స్చేంజెస్ తో అప్డేట్ అవుతున్నది. క్యాన్ఫిన్ హోమ్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని పాజిటివ్ గా టర్న్ చేసి హై గ్రోత్ తో గ్రో చేసిన క్యాన్ఫిన్ హోమ్స్ ఒక ఎండి అండ్ సిఇఓ అయిన గిరీష్ కౌసుగి గారు రెసిగ్నేషన్ ఇస్తున్నారని అండ్ అలా రిజైన్ చేయడానికి రీజన్ తనకి పర్సనల్ గా ఉంటున్న రీజన్స్ కానీ కంపెనీ పరంగా ఏ రీజన్స్ కాదని ప్రెజెంట్ సిఇఓ తన రెసిగ్నేషన్ ని ఆఫర్ చేస్తుండేసరికి ఇలా ఆఫర్ చేయడానికి ముందే మార్కెట్ లో దీని రిలేటెడ్ గా న్యూస్ లీక్ అయిండొచ్చు. కాబట్టి నిన్నటి ట్రేడింగ్ సెషన్ లోనే ఒక బిగ్ వేలో ఆఫ్టర్నూన్ లోనే మనకి స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. సిఇఓ రిజైన్ చేస్తున్నారంటే ఇన్ సమ్ టైమ్ స్టాక్స్ పాజిటివ్ గా కూడా రియాక్ట్ అవుతాయి. ఇఫ్ ఆ సిఇఓ అండర్ లో కంపెనీ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు, ఇంకా వీక్నెస్ లో ఉందంటే. కానీ ఈ పర్టికులర్ సిఇఓ మాత్రం క్యాన్ఫిన్ హోమ్స్ రిలేటెడ్ గా పర్టికులర్లీ వైరస్ రిలేటెడ్ గా కూడా ఎంటైర్ ఇండస్ట్రీ ఇంపాక్ట్ అయినప్పుడు క్యాన్ఫిన్ హోమ్స్ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ మనకి కనిపించాయి. సో ఓవరాల్ గా తన అండర్ లో క్యాన్ఫిన్ హోమ్స్ స్ట్రాంగ్ గా గ్రో అయింది. అండ్ ఇన్ ద నార్మల్ కేస్ తను సెప్టెంబర్ 2024 వరకు ఉండాలి. కానీ తను ముందుగానే రిజిగ్నేషన్ ఇస్తూ ఉండడం, ఈసారి వస్తున్న కొత్త పర్సన్ ఎలా కంపెనీ రిలేటెడ్ గా
వ్యవహరిస్తారు అని ఉంటున్న అన్సర్టనిటీయే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి స్టాక్ మోర్ దాన్ 13% దగ్గరగా కరెక్ట్ అయింది. ఇవాల్టి బుక్ సజెషన్ రౌండా బర్న్ గారు రాసిన ద సీక్రెట్. ఈ బుక్ వాళ్ళ జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని ఫేమస్ పర్సనాలిటీస్ చాలా ఇంటర్వ్యూస్ లో ఆల్రెడీ చెప్పారు. అండ్ మనలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ బుక్ ని ఆల్రెడీ చదివి ఉంటారు. ఇఫ్ ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ బుక్ ని చదవనట్లయితే ఈ బుక్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతుంది. మనం ఏం కావాలనుకుంటున్నామో దాని రిలేటెడ్ గా పాజిటివ్ గా థింక్ చేస్తూ ఉంటే ఆ పాజిటివ్ థింకింగ్స్ యాక్షన్స్ లా మారి ఆ యాక్షన్స్ మన లైఫ్ లో కావాలనుకున్న వాటిని అచీవ్ చేయాలనే దాని గురించి ఈ బుక్ లో చక్కగా వివరించారు. ఈ బుక్ ఒక సమరీని తెలుగులో కుకు ఎఫ్ఎం యాప్ లో మీరు వినొచ్చు. 400 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT 200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ నాట్కో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ పెద్దగా మూవ్ అవ్వలేదు కానీ వస్తున్నది అయితే ఇంపార్టెంట్ అప్డేట్. యూజువల్ గా నాట్కో ఫార్మా అంటే మనం ఫార్మాస్యూటికల్ బిజినెస్ నే అనుకుంటాం కదా, కానీ వీళ్ళు అగ్రి బిజినెస్ లో కూడా ఉన్నారు, లైక్ అగ్రో కెమికల్ బిజినెస్ లో కూడా. కానీ ప్రెసెంట్ ఆ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి లెస్ దెన్ 1% రెవెన్యూస్ వస్తున్నాయి. అంటే ఆ సెగ్మెంట్ లో గ్రో అవడానికి వీళ్ళు ఒక ఇంపార్టెంట్ అగ్రో కెమికల్ ని తయారు చేశారు, CTPR. అదొక ఇన్సెక్టిసైడ్. కానీ ఆ CTPR ని తయారు చేయడానికి వీళ్ళు ఫాలో అయిన ప్రాసెస్ వేరొక కంపెనీ రిలేటెడ్ గా పేటెంటెడ్ ప్రాసెస్ అని ఈ కంపెనీ అండ్ ఇంకొక కంపెనీ లీగల్ బ్యాటిల్ లో చాలా టైం వరకు ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారం వీళ్ళు ఏ అగ్రో కెమికల్ ఏ ఇన్సెక్టిసైడ్ అయితే తయారు చేశారో ఆ తయారీలో యూజ్ చేసిన ప్రాసెస్ వేరొక కంపెనీకి సంబంధించిన పేటెంటెడ్ ప్రాసెస్ అని ఇప్పటి వరకు ఈ ప్రొడక్ట్ ఈ CTPR ఇన్సెక్టిసైడ్ ప్రొడక్ట్ బయటికి లాంచ్ అవ్వలేదు. కానీ నిన్న మనకు వస్తున్న అప్డేట్ ప్రకారం ఢిల్లీ హైకోర్టు వాళ్ళు నాట్కో ఫార్మా వాళ్ళకి సంబంధించిన ఈ CTPR ప్రొడక్ట్ ని మీరు మార్కెట్ లో లాంచ్ చేయొచ్చు అని అప్డేట్స్ ఇస్తుండేసరికి ఇప్పటి వరకు లెస్ దాన్ 1% గా ఉన్న వీళ్ళ అగ్రో కెమికల్ సేల్స్ ఈ ప్రొడక్ట్ కానీ రిలీజ్ అయితే నియర్లీ 10% కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది వీళ్ళ రెవెన్యూలో. బికాస్ ఈ CTPR రిలేటెడ్ గా ఇండియాలో నియర్లీ 2000 crore దగ్గరగా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. అన్లెస్ ఈ ప్రొడక్ట్ మళ్ళీ మార్కెట్ లోకి రాకూడదని ఏదైనా నెగిటివ్ అప్డేట్ వస్తే తప్పించి ఓవరాల్ ఢిల్లీ హైకోర్టు ఇస్తున్న అప్డేట్ ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎంజిన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 8% దగ్గరగా పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిన్న ఒక బల్క్ డీల్ జరిగింది స్టాక్ రిలేటెడ్ గా. ఇందులో ప్రమోటర్స్ నియర్లీ 25 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేస్తూ ఉంటే ఇలా ప్రమోటర్స్ సెల్ చేసిన 25 lakh షేర్స్ దీనికి అడిషనల్ గా ఇంకొక 4 lakh షేర్స్ టోటలీ 29 lakh షేర్స్ ని నలంద ఇండియా ఈక్విటీ ఫండ్ లిమిటెడ్ వాళ్ళు బై చేస్తూ ఉండేసరికి ప్రమోటర్స్ దగ్గర నుంచి వస్తున్న సప్లై కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటూ ఉండడం, అది కూడా వెల్ నోన్ ప్లేయర్ దగ్గర నుంచి ఇలాంటి స్టేక్ బయింగ్ కనిపిస్తూ ఉండేసరికి ఇవాళ ఓపెనింగ్ నుంచి కూడా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది. సిమిలర్ థింగే కిమ్స్ లో కూడా రిపీట్ అవుతుంది. వీళ్ళ రిలేటెడ్ గా వాటాని హోల్డ్ చేస్తున్న జనరల్ అట్లాంటిక్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వాళ్ళు 12 lakh షేర్స్ దగ్గరగా నిన్న కిమ్స్ రిలేటెడ్ గా సెల్ చేశారు. ఇలా సెల్ చేస్తూ 151 crore రైజ్ చేశారు. కానీ వీళ్ళు ఇలా సెల్ చేస్తుంటే దీనికి ఆపోజిట్ సైడ్ ICICI ప్రుడెన్షియల్ వాళ్ళు ప్యారల్ గా షేర్స్ ని బై చేశారని వస్తున్న అప్డేట్స్ తో కూడా ఒక సైడ్ నుంచి బిగ్ ప్లేయర్ సెల్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే అయ్యాయి. నెక్స్ట్ మిస్తాన్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక పెన్నీ స్టాక్ అండ్ స్టాక్ ఒక పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే కొంత హెవీగానే మ్యానిపులేట్ అయిన స్టాక్ గా కనిపిస్తుంది. చాలా టైం బ్యాక్ 1.5 రూపీగా ఉండి 35 రూపీస్ కి వెళ్ళి అగైన్ 2 రూపీస్ రేంజ్ లో కొన్ని ఇయర్స్ ట్రేడ్ అవుతూ ప్రెసెంట్ 10 రూపీస్ దగ్గర ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలా మ్యానిపులేషన్ ఉంది స్టాక్ ప్రైస్ లో అని. ప్రెసెంట్ ఇప్పుడు కంపెనీ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ పాజిటివ్ అప్డేట్. ఇప్పుడు కంపెనీ చేస్తున్న అప్డేట్ ని గమనిస్తే వీళ్ళు గ్రెయిన్ బేస్డ్ గా ఇథనాల్ ని తయారు చేయడానికి 2250 crores దగ్గరగా ఖర్చు పెట్టి మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయబోతున్నారని, అందులోంచి నియర్లీ 1000 లీటర్స్ ఆఫ్ ఇథనాల్ దగ్గరగా వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూస్ 500 crore దగ్గరగా ఉన్నాయి. కానీ వీళ్ళు మెన్షన్ చేసినది త్రూ ఇథనాల్ ప్రొడక్షన్ FY25 నాటికి 3500 crore దగ్గరగా రెవెన్యూస్ సంపాదిస్తారని, మీన్స్ ఇప్పుడున్న రెవెన్యూస్ నియర్లీ 7 times దగ్గరగా రెవెన్యూస్ నెక్స్ట్ 3 years లో సంపాదిస్తారని వీళ్ళ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి వస్తున్నది అయితే చాలా స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్. ఇలా ఎంత మంచి పాజిటివ్ అప్డేట్ చేస్తున్నప్పుడు 11% నుంచి ఎందుకు అగైన్ స్టాక్ కరెక్ట్ అయిపోయింది, నెగిటివ్ కి ఎందుకు వెళ్ళిందని చెక్ చేస్తున్నప్పుడు ఈ స్టాక్ రిలేటెడ్ గా ఏ అప్డేట్ అయితే మనం వింటున్నామో అది January 28, 2022 మీన్స్ ఇయర్ స్టార్టింగ్ లోనే మిస్తాన్ ఫుడ్స్ వాళ్ళు గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ ని స్టార్ట్ చేస్తారనేలా ఆల్రెడీ మార్కెట్ లో అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇలా గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ రిలేటెడ్ గా లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ మంత్స్ లోనే స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఆ తర్వాత నుంచి స్టాక్ అయితే కన్సాలిడేషన్ లో ఉంది. కాబట్టి అగైన్ ఈ సేమ్ అప్డేట్ కంపెనీ దగ్గర నుంచి ఇంకొన్ని డేటా పాయింట్స్ ని యాడ్ చేస్తూ మార్కెట్ లోకి వస్తుండడం ఇది ఫ్రెష్ ట్రిగ్గర్ కాదు కాబట్టి ఎగ్జిస్టింగ్ గా మార్కెట్ లో ఉన్న అప్డేటే కాబట్టి మేబీ స్టాక్ పెద్దగా దీనికి రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ IRCON ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. కొన్ని కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయా, రైల్వేస్ కానీ హైవేస్ కానీ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ వాటికి కావాల్సిన ఇలాంటి కాంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి ఈ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఇన్ ఇండియా అండ్ ఇది కోల్ ఇండియాకి సంబంధించిన సబ్సిడరీ మీన్స్ కోల్ ఇండియా అండర్ లో ఈ కంపెనీ
బిజినెస్ ఉంటుంది. ఇలా మహానది కోల్ ఫీల్డ్స్ వాళ్ళు IRCON వాళ్ళకి 256 crores విలువ చేసే కన్స్ట్రక్షన్ ఆర్డర్స్ ని ఇచ్చారని IRCON ఇంటర్నేషనల్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. స్టాక్ ఓపెనింగ్ మోస్ట్లీ గెయిన్స్ తో ఓపెన్ అవుతూ ఓవరాల్ గా 3% పాజిటివ్ గా ఎండ్ అయింది. నెక్స్ట్ CE ఇన్ఫో సిస్టమ్స్ వాళ్ళు మీన్స్ మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తుండేసరికి ఇవాళ ఇంటర్డే సెషన్స్ లో స్టాక్ 5% దగ్గరగా ర్యాలీ అయింది. వీళ్ళ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని చదువుతున్నప్పుడు వీళ్ళ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా కనిపించాయి. ఆ కామెంట్స్ ని చూసే ముందు ఇంతకీ వీళ్ళు లాంచ్ చేసిన యాప్ ఏంటి, మ్యాప్ ప్లస్ అనే ఒక యాప్ ని లాంచ్ చేశారంటున్నారు. ఇది లాంచ్ చేసిన ఒక సందర్భం కూడా నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని లాంచ్ చేశారు కదా. ఇలా మన ఇండియాలో ఉంటున్న లాజిస్టిక్స్ సెక్టార్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో అప్కమింగ్ టైమ్స్ లో గ్రో అవ్వాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు రీసెంట్ గా తీసుకొస్తున్న ఈ పాలసీ లాజిస్టిక్స్ సెక్టార్ రిలేటెడ్ గా గ్రోత్ డ్రైవర్ గా మారుతుందని వీళ్ళు భావిస్తూ ఈ పర్టికులర్ లాజిస్టిక్స్ సెక్టార్ వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మ్యాప్ మై ఇండియా వాళ్ళు ఈ మ్యాప్ ప్లస్ అనే ఒక యాప్ ని లాంచ్ చేశారు. ఇవి లాజిస్టిక్స్ లో యూజ్ చేయడం కారణంగా పర్టికులర్లీ డెలివరీ చేయడానికి ఈ కామర్స్ కానీ ఆర్ ఇతర పోర్టల్స్ నుంచి వస్తున్న పార్సల్స్ ఆర్ కొరియర్స్ ని సరైన టైం కి డెలివర్ చేయాలనుకుంటున్న లాజిస్టిక్స్ రిలేటెడ్ గా ట్రావెల్ టైం ని తగ్గిస్తూ కాస్ట్ అండ్ ఏ రూట్ లో తీసుకెళ్లడం వల్ల ఈజీగా డెలివర్ అవుతాయని ఈ లాజిస్టిక్స్ సెక్టార్ కి యాప్ యూజ్ అవుతుందని అండ్ ఇది కంప్లీట్ గా ఇండియాలో బిల్డ్ అయిన యాప్. ఈ స్టేట్మెంట్స్ ని గమనించండి. ఇది ఇతర ఫారెన్ యాప్స్ లైక్ మన మొబైల్ కొంటున్నప్పుడే మొబైల్ లో ఇన్స్టాల్ అవుతున్న ఫారెన్ యాప్స్ లా కాదు. ఆ ఫారెన్ యాప్స్ మన ఇండియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ బౌండరీస్ ని తప్పుగా చూపిస్తాయి అండ్ ఈవెన్ ఈ ఫారెన్ మ్యాప్ యాప్స్ అన్ని కూడా ఇన్యాక్యురేట్ రూట్స్ ని చూపిస్తూ ఇన్కరెక్ట్ లొకేషన్స్ కి మనల్ని తీసుకెళ్తూ ఈవెన్ మన పర్సనల్ డేటాని కూడా వాళ్ళు వాడుకొని వాళ్ళ యాడ్ సర్వీసెస్ కి వాడుకుంటుంటారు. కాబట్టి వాటితో కంపేర్ చేస్తే మన మ్యాప్ ప్లస్ యాప్ అనేది అన్ని రకాలుగా బెటర్ అయిన మ్యాప్ సర్వీస్ అని ఇలా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఫారెన్ మ్యాప్ యాప్స్ గురించి చేస్తూ ఈ మ్యాప్ ప్లస్ యాప్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చేస్తున్న ఈ అప్డేట్ ఇలా స్టాక్ ప్రైస్ లో వచ్చిన ఈ మూవ్ కి ఒక మెయిన్ రీజన్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఇండియన్ రెగ్యులేటర్ అయిన సెడెస్కో వాళ్ళ దగ్గర నుంచి హీమోస్టాటిక్ స్ప్రే రిలేటెడ్ గా అప్రూవల్ అయితే లభించింది. ఈ హీమోస్టాటిక్ స్ప్రే అంటే ఏంటి? ఇఫ్ మనకి ఎక్కడైనా ఇంజూర్ అయ్యి అక్కడ నుంచి బ్లడ్ పోతూ ఉంటే ఈ హీమోస్టాటిక్ స్ప్రేని అక్కడ స్ప్రే చేస్తే అలా లాస్ అవుతున్న బ్లడ్ అనేది ఆగుతుంది. కాబట్టి ఇది హీమో మీన్స్ బ్లడ్, స్టాటిక్ మీన్స్ ఆ బ్లడ్ లాస్ ని ఆపుతుంది అనేలా ఈ స్ప్రే ని తయారు చేశారని అండ్ ఇండియాలోని ఇది ఫస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ టైప్ ఆఫ్ ఫార్ములేషన్ తో స్ప్రే తో వీళ్ళు మార్కెట్ లోకి వస్తున్నట్లు కంపెనీ మేనేజ్మెంట్ అప్డేట్ చేస్తుండడం స్టాక్ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ ఈవెంట్ గా టర్న్ అయింది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం తర్వాత అగైన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా బై రేటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా సిటీ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 1725 టార్గెట్ ని మెన్షన్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రీవియస్ గా ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్ 14 to 16% వీళ్ళు డెలివర్ చేయగలరన్న కాన్ఫిడెన్స్ సిటీ వాళ్ళకు ఉందని అండ్ మార్జిన్స్ కూడా వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ లోనే ఉంటుంది బట్ అది లోయర్ ఎండ్ లో ఉంటుందని, యూరోప్ లో అన్సర్టెనిటీ కనిపిస్తున్నా ఇంకా డీసెంట్ డిమాండ్ యూరోప్ నుంచి వస్తుందని అండ్ అట్రిషన్ రిలేటెడ్ గా రిస్క్ కూడా కొంత కంట్రోల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూస్తున్నారని బై రేటింగ్ ఇస్తున్నారు. అండ్ దీనికి ప్యారల్ గా HCL టెక్నాలజీస్ రిలేటెడ్ గా కూడా కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు అండ్ ఈవెన్ బర్న్స్టైన్ వాళ్ళు కూడా బై రేటింగ్ అండ్ మార్కెట్ అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ వాళ్ళు 1165 టార్గెట్ ఇక్కడ నుంచి 25-26% దగ్గరగా అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తూ బర్న్స్టైన్ వాళ్ళు 1060 నియర్లీ 15% దగ్గరగా ఇక్కడ నుంచి అప్ సైడ్ కి టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సిమిలర్ కామెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి కూడా HCL టెక్నాలజీస్ కనిపిస్తున్నాయి. యూజువల్ గా ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఒకే ట్రెండ్ ఫాలో అవుతుంటాయి. లైక్ ఒక కంపెనీ రిలేటెడ్ గా మంచి రిజల్ట్స్ వచ్చాయంటే మిగిలిన కంపెనీస్ లో కూడా బిజినెస్ ఎస్టిమేట్స్ అలైన్ అవుతూ ఉంటాయి. కాబట్టి లైక్ ఒక ఐటీ కంపెనీ మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేస్తే మిగిలిన ఐటీ కంపెనీస్ కూడా బాగుంటాయని ఈ ఐటీ కంపెనీతో పాటు ఐటీ కంపెనీలో కూడా ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా బై రేటింగ్స్ ఇన్ఫోసిస్ అండ్ HCL టెక్నాలజీస్ రిలేటెడ్ గా కనిపిస్తూ అందులో కూడా మెయిన్ ది యూరోప్ లో అన్సర్టెనిటీస్ ఉంటున్నా స్టిల్ ఇంకా అక్కడ డీసెంట్ గ్రోత్ ఆర్ డిమాండ్ ఉందని మనకు వస్తున్న ఈ అప్డేట్స్ ని యాజ్ ఆఫ్ నౌ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్స్ గానే గమనించవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టాక్స్ ఈవీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ 30,000 ఓల్డ్ బసెస్ ని రీప్లేస్ చేయడానికి చూస్తూ ఉందని అందులో మెజారిటీ ఆఫ్ బస్ డీజిల్ తోనే రన్ అవుతున్నాయి. అలా ఇప్పుడు రన్ అవుతున్న ఈ డీజిల్ బసెస్ ని ఓల్డ్ డీజిల్ బసెస్ ని ఈవీ వెహికల్స్ తో రీప్లేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఇప్పుడు 30,000 దగ్గరగా ఓల్డ్ బసెస్ రీప్లేస్ అవుతాయి అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఇలా మల్టిపుల్ స్టేట్స్ అన్ని కూడా వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ బసెస్ ని రీప్లేస్ చేస్తుంటే నియర్లీ 1 lakh దగ్గరగా బసెస్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఓల్డ్ బసెస్ ని ఈవీ బసెస్ తో రీప్లేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈవీ బసెస్ ని తయారు చేసిన JBM ఆటో, ఎలక్ట్రా గ్రీన్, అశోక్ లీలాండ్, టాటా గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ గా ఉంటుందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అవుతూ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఇవాళ మనకి ఫాలో అవుతూ తీసుకుంటున్న సపోర్టే 17,770 అండ్ ర్యాలీ అవుతున్నప్పుడు 17,840 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 41,187. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అది ఈసారి సపోర్ట్ అవడానికి ఛాన్స్ ఉంది అండ్ ర్యాలీ అవుతున్నప్పుడు 41,626 అండ్ అక్కడి నుంచి కూడా టాప్ సైడ్ మూవ్ అయితే 41,927. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ 18,000 దగ్గర సిగ్నిఫికెంట్ గా
ఇంట్రాడేలో నుండి ఓవరాల్ గా కూడా ఓఐ డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి స్టిల్ 18,000 మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. అండ్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు 17,500 అండ్ 17,300 లెవెల్స్ దగ్గర ఓవరాల్ ఓఐ యాక్టివిటీ అయితే బిల్డ్ అవుతుంది. సో 17,500 టు 18,000 ఆర్ డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది అనుకుంటే 17,300 టు 18,000 ఈ రేంజ్ ని మనం నెక్స్ట్ కమింగ్ డేస్ లో నిఫ్టీ రేంజ్ గా గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.